హలో అండి, నమస్తే. ఈరోజు మనం మెంతికూర పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక హాఫ్ కప్ ఎర్ర కందిపప్పు, ఒక హాఫ్ కప్ కందిపప్పు, ఒక చిన్న మామిడికాయ, నేను చింతపండు బదులు మామిడికాయ తీసుకుంటున్నాను, ఒక 10 పచ్చిమిరపకాయలు చీలికలుగా కట్ చేసుకుని, ఒక కప్పు మెంతికూర, ఒక హాఫ్ స్పూన్ పసుపు తీసుకోవాలి. ఎర్ర కందిపప్పు రెండు సార్లు కడుక్కొని ఒక 2 గ్లాసులు నీళ్లు వేసుకొని 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు పప్పులో మెంతికూర, మామిడికాయ, పచ్చిమిర్చి, పసుపు అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 3 నుంచి 4 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు పప్పు గుత్తుతో మెత్తగా స్మాష్ చేసుకొని పక్కకు పెట్టుకోండి పప్పుని. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 10 ఎల్లుల్లిపాయ రెబ్బలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 4 ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ఒక 2 రెబ్బల కరివేపాకు, చిటికెడంత ఇంగువ, ఒక స్పూన్ కారం, 2 స్పూన్ల ఉప్పు వేసుకొని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోండి. ఇప్పుడు మనం పక్కకి పెట్టుకున్న పప్పుని వేసుకొని కలుపుకోండి. ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. అంతే అండి, వేడిగా హెల్తీ అయిన మన మెంతికూర పప్పు రెడీ అయిపోయింది. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.